నెయ్యా ఓహో ఈ ప్లేట్ 30 రూపాయలు 3 పులకాలు వచ్చినాయి. హైదరాబాద్ 30 రూపాయలు 2 ఇడ్లీలు కూడా రావట్లేదరా? ఏమన్నా బండికి పేరు పెట్టలేదే? బండికి పేరు ఉన్నదన్న ఫెస్టివల్ రావాలి. పొయ్యి టు ప్లేట్ అంటే ఇదే. పొయ్యిలో అలా 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 మరిని తీసాడు, కట్ చేసాడు, ఉల్లిపాయలు పెట్టాడు, నిమ్మకాయ వేసాడు. హ్యాపీ బర్త్డే మెగాస్టార్, మెగాస్టార్, హ్యాపీ బర్త్డే మెగాస్టార్. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మాయా చాలా మంది భీమవరంలో వీడియోలు చేయట్లేదండి, భీమవరం వీడియో చేయట్లేదండి అంటున్నారు. మనం స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి, మనం వీడియోలు మొదలుపెట్టిన భీమవరం నుంచి. ఎందుకు చెయ్యం, కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు అంతే. అయితే ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చాను. ఆ వీడియో ఏంటంటే ఈ 500 రూపాయలతో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే వీరమ్మ పార్క్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వరుసగా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అనమాట. ఈ 500 రూపాయలకి మనం ఏమేమి తినగలం, ఎన్ని వస్తాయి, అన్ని బళ్ళ దగ్గర టేస్ట్ చూద్దాం. అన్ని బళ్ళ దగ్గర అన్ని ఐటమ్స్ తెస్తావా? అన్ని ఐటమ్లు వద్దు, అన్ని బళ్ళ మీద 1-2 ఐటమ్స్ టేస్ట్ చూద్దాం. ఈ 500కి ఎన్ని వస్తాయో చూద్దాం, లేకపోతే ఈ 500లో తిందాం. ఏదో ఒకటి చేద్దాం. మొత్తానికి ఏ మాత్రం లైట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చెల్లో ఇదేనో వీడియో తీయి. ప్రస్తుతానికి మనం ఇప్పుడు వెజ్ మంచూరియా బండి దగ్గర ఉన్నాం అనమాట. ఫస్ట్ ఇదే కనబడింది, ఈ వెజ్ మంచూరియా. అన్న ఏంటి, ఎంత రేట్ ఎంత మన దగ్గర? పన్నీర్ మంచూరియన్, వెజ్ మంచూరియన్. మష్రూమ్ మంచూరియా, పన్నీర్ మంచూరియా, వెజ్ మంచూరియా. ఎంత కాస్ట్ ఎలాగా? 50, 80. ఓ పని చేద్దాం, నువ్వే చెప్పి ఏం తినమంటావు. ఇది ఒకటి చెయ్యి. అదేంటిది? పన్నీర్ తిన్నా, ఇది తిన్నా. మష్రూమ్ బాగుంటుంది, పన్నీర్ బాగుంటుంది. ఏదో ఒకటి చెప్పు. మరి మష్రూమ్ అయిపోవచ్చు, పన్నీర్ చేసే. పన్నీర్ ఒకటి, నార్మల్ మంచూరియా ఒకటి, 2 టేస్ట్ చూద్దాం. ఇక్కడ ఒకటి 50 రూపాయలు, ఒకటి 80 రూపాయలు. ఎలా ఉందో చూద్దాం. చెత్త కొట్టేయాలి మరి. ధనియాల పొడి, చికెన్ మసాలా, వైట్ పెప్పరు, సాల్ట్, కారం. నీకు ఎక్కడైనా సరే అజినోమోటో కానీ ఫుడ్ కలర్ కానీ ఏమైనా కనిపిస్తుందా? అలా ఉండాలి, అది కరెక్ట్ పద్ధతి. చూడరే, జాగ్రత్త చూడు. మనం పోటీ కొద్దాం పక్కన బండి. నేను ఇదివరకు చివరి బండి దగ్గర పనిచేసేవాడిని, ఓన్గా పెట్టుకున్నాను. ఇప్పుడు ఓన్గా పోటీ వస్తావు. ఇప్పుడు నీకు నేను పోటీ వస్తాను. నెయ్యా ఓహో సూపరు. అందరికి వేస్తావు, మాకే వేస్తావు? అందరికీ. లైఫ్లో ఎన్నో మంచూరియాలు తిన్నాం, కానీ పన్నీర్ మంచూరియా తినడం ఫస్ట్ టైము. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. మంచిగా ఉల్లిపాయలు, నిమ్మకాయలు వేసారు. చేసిన పద్ధతి నచ్చింది నాకు. చాలా చక్కగా చేశాడు అన్న. చెత్త వేయలేదు ముందు, ఎదవ చెత్త అంతా ఏమేలా. ఏదో చెత్త అంటే అదే అజుతముతో అవి. పన్నీర్ గట్టిగా ఉందిరా. మరి నేను తిన్న ముక్క గట్టిగా ఉంది. నెక్స్ట్ ఇంకో ముక్క తిమ్మా. ఫ్రై చేస్తారు కదా, బాగుంది. టేస్ట్ పరంగా బాగుంది కదా టేస్ట్. దీని కాస్ట్ ఎంత? 80 రూపాయలు. క్వాంటిటీ కూడా చాలా ఇచ్చారు, టేస్ట్ కూడా ఓకే. నెక్స్ట్ గోబీ మంచూరియా నార్మల్. ఇది వెజ్ మంచూరియా చాలా టెంప్టింగ్ ఉంది. ఉల్లిపాయలు, నిమ్మకాయ అన్ని ఇచ్చారు. నిమ్మకాయ అలా పిండి. పన్నీర్ కూడా వెజ్ మంచూరియా కదా? పన్నీర్ కూడా, అందుకని గోబీ మంచూరియా అన్నాను రా. ఎస్. టేస్ట్ చూద్దాం గైస్. వేరుగా ఉంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. పన్నీర్ కొంచెం గట్టిగా ఉంది, కానీ ఇది మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. పైన లేయర్ కొంచెం క్రిస్పీగా ఉంది, లోపల మాత్రం సాఫ్ట్గా ఉంది. ఆ గ్రేవీ పైన ఏదైతే గ్రేవీ వేసాడో ఆ గ్రేవీ చాలా బాగుంది, కమ్మగా ఉంది. మసాలా వాటర్ వేసి చేసాడు, బాగుంది, చాలా బాగుంది దీని టేస్ట్. మొత్తం మనకి ఇప్పుడు 80 + 50 130 రూపాయలు అయిపోయింది. ఇంకా ఎంత మిగిలిందిరా? 370. అది కూడా ఇంకా ఏమన్నా వస్తాయో చూద్దాం. అలాగే కడుపు నిండిపోయింది మాకు. ఏముంటాయన్న మన దగ్గర? పుల్కాతో పాటు ఆలూ పరాటా, అయిపోయినాయి. అన్ని అయిపోయినాయి. అయ్యి పుల్కా ఒకటే ఉందా? ఓకే. ఎంత ప్లేట్? ఎంత? 30 రూపీస్. ఎన్ని పుల్కాలు వస్తాయి? చేసి అన్న ఒకటి. కర్రీలు ఏమున్నాయి? శనగల కర్రీ, ఇది పప్పు గోంగూర. ఓకే, ఒక ప్లేట్ పుల్కాలు చేసాయి చేత్తో మంచిగా. ఈ ప్లేట్ 30 రూపాయలు 3 పుల్కాలు వచ్చినాయి. హైదరాబాద్ 30 రూపాయలు 2 ఇడ్లీలు కూడా రావట్లేదరా? 40 రూపాయలు ఇడ్లీ. 2 ఇడ్లీలు కూడా రావట్లేదు. 3 పుల్కాలు, 2 రకాల కర్రీలు. మళ్ళీని చనా కర్రీ, శనగల కర్రీ. ఇది బోల్డ్ ప్రోటీన్ రావాలి. చాలా ప్రోటీన్. ప్రోటీన్ గురించి మాట్లాడితే తిడతారేమో, కొడతారేమో ఈ వీడియో చూసి. కేవలం వీడియో కోసం మాత్రమే తింటున్నాను. పప్పు గోంగూర కూడా. ఫస్ట్ శనగల కర్రీతో టేస్ట్ చూద్దాం. శనగల కర్రీ టేస్ట్ చూద్దాం గైస్.
టీవీ ఉంది లైట్గా. టీవీ ఉంది, స్వీట్ వచ్చింది, బాగుంది కానీ బాగుంది. పుల్కాలు మెత్తగా ఉన్నాయి. పుల్కాలు అయితే భలే ఉన్నారా, కర్రీ ఒకటి పుల్కా ఏం తెలియట్లేదు, చాలా బాగుంది. ఎంత మెత్తగా ఉందో పుల్క అయితే మాత్రం. తర్వాత పప్పు గోంగూర, దాని టేస్ట్ కూడా చూద్దాం. పప్పు గోంగూర అలా తీసుకుని, నాకు ఈ కర్రీ చాలా ఇష్టం ఈ పుల్కా పళ్ళ దగ్గర. పప్పు గోంగూర గ్రీన్ కలర్ పప్పు గోంగూర ఇప్పుడు దాకా తెలియదురా వాళ్ళు నాకు కూడా. గ్రీన్ కానీ ఇందులో పప్పే కనబట్లేదు, గోంగూర మొత్తం. బా అదిరిపోయింది కర్రీ, పుల్లగా అదిరిపోయింది. పప్పు గోంగూర అన్నాడు కానీ బేసిక్ ఇది గోంగూర మాత్రం పప్పే లేదు అన్న మోసం. అదన్నా చూడడానికి కూడా లేదు ఇందులో, కానీ గోంగూర మాత్రం అదిరిపోయింది. రెండు కూడా 30 రూపాయలకి ఒక ప్లేటు ఓరు, కడుపు నిండిపోద్ది. బాగుంది గైస్. ఎంత ఖర్చు అయింది? 130 రూపాయల్లో ఇంకో 30 రూపాయలు 160 రూపాయలు ఖర్చు అయింది. ఇంకా 240 రూపాయలు, 340 రూపాయలు ఉన్నాయి. పెట్రోల్ కూడా నాగిపేట కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకో రెండు ఉన్నాయి బళ్ళు ఇక్కడ, రెండు కూడా టేస్ట్ చూద్దాం. ఏమన్నా బండికి పేరు పెట్టలేదే? బండికి పేరు ఉన్నదన్న, చూసే రావాలి. బండికి పేరు పెట్టలేదు, ఎందుకు పెట్టలేదు అని అడిగితే ఫేస్ చూసి రావాలి జనాలు అంటున్నారు. నేను అన్నాను టేస్ట్ చూసి రావాలి, అదే కదా, తర్వాత టేస్ట్ అంతే. అందుకని పేరు లేని బండి అన్నమాట. ఇక్కడే ఉంది, ఇది కూడా జస్ట్ మన పార్క్ ఆపోజిట్ లోనే ఉంది. ఇక్కడ వంకాయ బజ్జీలు, పునుగులు, మిరపకాయ బజ్జీలు వడలు ఉన్నాయి. కందులు బొబ్బర్లా, ఆ వడ ఒకటి కావాలి నాకు. నెక్స్ట్ ఈ వంకాయ బజ్జీ ప్లేట్ ఎంత? ప్లేట్కి 2 వస్తే 30. ప్లేట్కి 2 వస్తే 30. ఇది 3 కూడా 20. ఆ 2 ఇచ్చే అన్న నాకు కొంచెం. ఇప్పుడు వేసి ఇవ్వా? ఓకే. ఇందులో కందులు, బొబ్బర్లు, శనగలు 3 మిక్స్ చేసి వేస్తారంట, స్పెషల్ ఇక్కడ. దీని మీద ఏమన్నా కారపొడి జల్లచ్చు కదంటే ఫ్లేవర్ పోద్ది అన్నాడు అన్న. దీని టేస్ట్ చూద్దాం. ఉల్లిపాయలు కూడా వేసాం నంచుకోవడానికి. బాగుందమ్మా. అల్లం కూడా తగులుతుంది మధ్యలో, అల్లం పచ్చిమిర్చి జీలకర్ర తగులుతూ అదో మొక్క కొరికి ఆ ఉల్లిపాయలు. బా ఒకటి ఎంత ప్లేట్ ఎంత? 3 కూడా 20. 3 వడలు 20 రూపాయలు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇలా ఉల్లిపాయలతో తినండి, అదిరిపోయింది టేస్ట్. నిజమే, పేరు అవసరం లేదురా టేస్ట్ ఉంటే. పేరు ఎందుకు? చాలా బాగుంది టేస్ట్. పొయ్యి టు ప్లేట్ అంటే ఇదే. పొయ్యిలో అలా మరిని తీసాడు, కట్ చేసాడు, ఉల్లిపాయలు పెట్టాడు, నిమ్మకాయ వేసాడు, కందిపొడి వేసాడు, దాని మీద నెయ్యి వేసి ఇచ్చాడు. కాలిపోతుంది అయినా సరే నోట్లో వేసా అంటుంది. అమ్మ ఏదైతే కాలింది, ఏదైతే అయింది. భయం వేస్తుందిరా, కాలిపోతుంది, చెయ్యి కాలిపోతుందిరా. సేపు ఆగి తింటారా, మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ తినాలి. టేస్ట్ తెలియదు, టేస్ట్ చూస్తున్నాం గైస్. అమ్మగా ఉంది. ఆ వంకాయ అయితే కరిగిపోతుంది. జస్ట్ నాకు నవ్వడం, దాన్ని కొరకడం వరకే తెలుసు, లోపల ఏం జరిగిందో తెలియట్లేదు. జస్ట్ ఫ్లేవర్ ఒకటే తెలుస్తుంది. మామూలుగా అయితే ఇందులో ఇంకా బఠానీ అవి వేసి చేస్తారు కొన్ని చోట్ల. అన్నీ వేయలేదు, జస్ట్ ఉల్లిపాయలు, నిమ్మకాయ రసం, నెయ్యి, కందిపొడి. వంకాయ లోపల మసాలా కర్రీ ఉంది. అదిగోండి వంకాయ లోపల మసాలా కర్రీ ఉంది. నేను ఫస్ట్ మంచూరియా బండి దగ్గర తిన్నా, బాగుంది. నెక్స్ట్ పుల్కా బండి దగ్గర తిన్నా, చాలా బాగుంది. ఇక్కడ ఇంకా బాగుంది. నెక్స్ట్ ఎలా ఉంటుందో చూడాలి. 30, 20, 50 రూపాయలు అంటే 210 రూపాయలు అయింది. ఇంకా 290 రూపాయలు ఉన్నాయి మన దగ్గర. ఇంకో బండి దగ్గరికి వెళ్దాం పదండి. పావు బాజీ ఇప్పుడు దాకా తినలేదు నువ్వు? నిజంగా తినలేదా? అయితే ఈ రోజు ఇప్పుడు మా స్వరూప్ తింటాడు. ఇక్కడ తిరుమల పావు బాజీ బండి అని ఒకటి ఉంది, ఆ పార్క్ ఆపోజిటే. మొత్తం బ్రెడ్లతో నింపేశారు చూడండి బండి. లోపల మనుషులు ఏం కనిపించట్లేదు, బ్రెడ్లు మాత్రమే కనబడుతున్నాయి. ఆల్రెడీ మనం ముంబైలో టేస్ట్ చూసాం పావు బాజీ. దానికి దీనికి కంపారిజన్ చేయడం కరెక్ట్ కాదురా. మళ్ళీ అన్న షెఫ్ని అడగాలి. అది ఎథిక్ వాల్యూస్ సంబంధించింది కాదురా, అలా కంపేర్ చేయకూడదు. అయినా సరే కంపేర్ చేద్దాం. మనం లోపలికి వెళ్ళి ఎలా చేస్తున్నారు, ఏంటి, టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. బండి మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉంది. లైటింగ్, బన్స్, ఒక్కొక్కరు డిపార్ట్మెంటా. మనోడు కర్రీయా, మీరు బ్రెడ్డా? ముంబై మనది ఏమన్నా లోకలే కదా, ముంబై టేస్ట్ వస్తుందా? అది మనం చెప్పాలంట. చెప్దాం. నాకు ఎందుకు అంతకు మించి ఉంటుందేమో అనిపిస్తుంది. ఎంత కాస్ట్ ఎంత అన్న? 50 రూపీస్. ఎన్ని బన్స్ వస్తాయి? 2 బన్స్. ఇలా 2 బన్స్ వస్తాయి. ఓకే, ఒకటి చేయండి అన్న, మంచి టేస్టీగా. ఇక్కడ అన్న ప్రిపేర్ చేస్తున్నాడు. ఏంటది? బటర్ వేసాడు. అక్కడ అలా కాలుతూ ఉంటే ఇక్కడ స్మెల్ వస్తుంది రావాలి, వస్తుంది. నెక్స్ట్ ఆ బండుని అందులో స్నానం చేపిస్తున్నాడు. ఇరా నా డైట్ డాన్స్ వేస్తుంది రావాలి లోపల. భయపడుతుంది, ఏం చేద్దాం అనుకుంటున్నారా నన్ను అని.
లేదు లేదు, అప్పుడప్పుడు తప్పదు ఇలాగా. ఏయ్ మరి అన్న ఈరోజు బాస్ బర్త్డే, అందరు ఇక్కడ కేక్ కటింగ్ చేస్తున్నారు. నిజంగా తెలియదు నాకు. ఇదే పావు బాజీ అంటే. దీన్ని పావు అంటారు, దీన్ని బాజీ అంటారు. ఇంకా ఇంకా ముంబై కన్నా నీట్గా చేశారు వాళ్ళు. ఇందులో క్యారెట్, కొత్తిమీర అన్నిని ఏం చేయాలి? తినాలి. ఏం చేస్తాం, దాచుకో. ముక్క తీసుకో, పెద్ద ముక్క ఒకటి తీసుకో. ఆ ఉల్లిపాయలు అందులో నిమ్మకాయ 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 వితౌట్ నిమ్మకాయ తిని లేకపోతే బరే రే నిమ్మకాయ ఎలా పిండుతున్నాడు. వంకరకాయ నిమ్మకాయ పిండి ఇలా తీసుకో. ఉండాలిరా. బాగుందిరా. బాగుందా? నేను తిని చెప్తాను గైస్. కొంచెం సాల్ట్ ఎక్కువ అనిపిస్తుంది. అక్కడ బండ్లు ఇంకా తీయగా ఉంటాయి, ఇక్కడ బండి అంత తీయగా లేదు. లేదురా బాగుందిరా. ఫస్ట్ ముక్క నాకు అలా అనిపిస్తుంది, రెండో ముక్క తెలుస్తుంది. అంటే బటర్ ఉంది కదా, బటర్ లో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది కదా. సాల్ట్ ఎక్కువైంది నీకు అంతే. మనకి టేస్ట్ బాగుంది. ముక్కకి ఇంకా మారుతుంది టేస్ట్. ముద్దలోనే అమృతం. కాకపోతే హ్యాపీ బర్త్డే మెగాస్టార్, హ్యాపీ బర్త్డే మెగాస్టార్. కేక్ కటింగ్ చేస్తున్నారు. మెగాస్టార్ బర్త్డే. జై చిరంజీవి అంట. ఒక్కడే చిరంజీవిరా. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, నాకు భలే నచ్చింది. దీని కాస్ట్ ఎంత చెప్పారు? 30 రూపాయలు చెప్పారు ఇందాక. 50 రూపీస్ అంట. ఊరు ఇలా 2 బండ్లు ఇచ్చి ఒకటి తింటే కడుపు నిండిపోద్ది. జస్ట్ ఇది కూడా జస్ట్ ఆపోజిట్ లోనే ఉంది, మెయిన్ గేట్ దగ్గరలోనే. వచ్చినప్పుడు ట్రై చేయండి. ఇది డాక్టర్ బివి రాజ్ మున్సిపల్ పార్క్, వాళ్ళే డెవలప్ చేస్తున్నారు. ఈ కాలేజీలోనే నేను చదువుకున్నాను. ఈ తెపాలంగడి ఇద్దరు చదువుకుంది అందులోనే. ఆ కాలేజీ చాలా బాగుంటుంది. విష్ణు కాలేజ్. ఇంటికి వచ్చేసామయ్య. మొత్తం 260 రూపాయలు అయింది. 260 రూపాయలు అంటే ఒక బిర్యానీ కాస్ట్. మ్యాక్సిమం నాకు వలీగడికి కూడా కడుపు నిండిపోయింది. మరి ఇంకా హెల్దీయా గిల్దీ అంటే ఇంకా అట్ల గురించి ఎక్కువ ఆలోచించకూడదు అనమాట. ఎప్పుడన్నా మీరు వీరమ్మ పార్క్ వెళ్తే ముందు చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, సరదాగా ట్రై చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్ది. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు అనుకుంటాను మరి. జై హింద్.